అందరికీ నమస్తే అండి. మన భారతదేశ రాజకీయాల్లో ఇందిరాగాంధీ ప్రస్థానాన్ని, ముఖ్యంగా మహిళల విషయానికొస్తే ఇందిరాగాంధీ ప్రస్థానాన్ని చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. ఎన్ని తరాలైనా సరే ఆమె పాలనను, ఆ ఎమర్జెన్సీ రోజులను, మంచి చెడు అన్నీ మాట్లాడుకుంటారు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 3 పర్యాయాలు పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసి, గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన మమతా బెనర్జీ గారి రాజకీయ ప్రస్థానాన్ని కూడా చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. ఆమె కేవలం పశ్చిమ బెంగాల్‌కే ముఖ్యమంత్రి అయినప్పటికీ దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు. సో, ఇప్పుడు ఆమె ఓడిపోయి ఉండొచ్చు. ఆమె పార్టీ ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఆమె చేసిన తప్పులు ఇప్పుడు ఆమెను ఓడించాయి. మోనార్కిజం, నియంతృత్వం, విపరీతమైన అవినీతి, విపరీతమైన హింస, చీకటి సామ్రాజ్యం ఇవన్నీ ఆమెను ఓడించాయి. బీజేపీ చాలా ప్లాన్డ్‌గా, చాలా జాగ్రత్తగా అధికారంలోకి రావడానికి పునాదులు నిర్మించుకొని, ఆ పునాదుల మీద భవనం కట్టుకొని శాశ్వతంగా అక్కడ పాతుకుపోయింది బీజేపీ. అయితే మమతా బెనర్జీని మనం అంత తేలిగ్గా తీసి పడేయడానికి వీల్లేదు. ఆమె ఒక సాదాసీదా మహిళ. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి రాజకీయాల మీద ఆసక్తితో విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చిన మహిళ. 1970, 1980 ఆ దశకంలోనే ఆమె ఎన్నో వీధి పోరాటాలు చేశారు. మొదటి నుంచి ఆమె ప్రసంగాలు చాలా ఆగ్రహభరితంగా ఉండేవి. చాలా ఫైర్ బ్రాండ్‌గా ఉండేవన్నమాట. అప్పట్లో బలంగా ఉన్న వామపక్షాలను ఆమె మొండిగా ఢీకొట్టారు. కేసులు పెట్టుకున్న, పోలీసులు ఈడ్చిన, అన్నిటినీ కూడా సహించారు. దేన్ని లెక్క చేయలేదన్నమాట. ముఖ్యంగా ఆమె సామాన్య ప్రజలకు చేరువయ్యారు తన ప్రసంగాల ద్వారా, తన నాయకత్వం ద్వారా, తన మాట తీరు అండ్ నడవడిక ద్వారానే. అన్నిటికంటే ముఖ్యంగా 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అప్పటి ఒక పెద్ద నాయకుడు, అప్పటికి దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులున్న వామపక్ష నాయకుడు సోమనాథ్ చటర్జీ, ఆయన్ను ఆమె 1984 లోక్సభ ఎన్నికల్లో ఓడించారు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి. దాంతో ఆమెకు దేశవ్యాప్తంగా పేరు వచ్చింది అండ్ కాంగ్రెస్ పార్టీలో పట్టు చెక్కింది. తర్వాత ఆమె కాంగ్రెస్లో ఎదిగారు, ఎన్నో పోరాటాలు చేశారు. రైల్వే ట్రాకులపై నిరసనలు, పార్లమెంట్లో కూడా ఆగ్రహ ప్రదర్శనలు, వీధి ఉద్యమాలు చేసి జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందారనమాట. అయితే 1997లో కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. సో, ఆ పార్టీ నిలబడదు, కొంచెం ఇబ్బందే, ఇది కూడా కాంగ్రెస్ తోక పార్టీ అని అనుకున్నారు. ఒక రకంగా ఉద్యమాలు, సింగూర్ అండ్ నందిగ్రామ్ ఉద్యమాలు ఆమెను నిలబెట్టాయి, బాగా నిలబెట్టాయి. సో, సింగూర్ టాటా నానో ప్రాజెక్టు కోసం భూముల స్వాధీనంపై రైతుల నిరసనలు జరిగాయి అప్పుడు ఆమె. అలాగే భూముల స్వాధీనం మీద జరిగిన ఘర్షణల్లో ప్రజలు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. అప్పుడు మమతా బెనర్జీ పొలిటికల్గా డేర్ స్టెప్ వేసి రైతుల పక్షాన్ని నిలిచి వామపక్ష ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేకంగా చిత్రీకరించి జనంలోకి వెళ్లడంలో సక్సెస్ అయ్యారు. అలా 2011లో దాదాపుగా 3.5 దశాబ్దాల పాటు ఈ పశ్చిమ బెంగాల్ని వామపక్షాలే పాలిస్తున్నాయన్నమాట. సో, 3.5 దశాబ్దాల వామపక్ష పాలనను మమతా బెనర్జీ గారు 2011లో ఓడించారు. సో, అప్పటితో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. సో, ఆమె అంటే ఒక రకంగా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. సాధారణ కుటుంబం నుంచి వచ్చారు, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు, మాస్ ఇమేజ్ ఉంది, మంచి సంక్షేమ పథకాలు అమలు చేశారు, గ్రామీణ ప్రాంతాలకు అండ్ ముస్లిం మైనారిటీ వర్గాలకు, మహిళలకు కావాల్సిన పథకాలు ఇచ్చారు. ఇలా మంచి చేస్తూనే చెడు ఏమిటయ్యా అంటే నియంతృత్వం, విపరీతమైన నియంతృత్వం, విపరీతమైన అవినీతి. శారదా చిట్ స్కామ్ కావచ్చు, ఈ స్కూల్ రిక్రూట్మెంట్ అవినీతి కావచ్చు, రోజ్ వ్యాలీ స్కామ్ కావచ్చు, అండ్ ఈ కోల్ స్కాము, ఇలా అనేక అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే సమయంలో అక్కడ చీకటి సామ్రాజ్యం ఎక్కువ, నిషేధిత మాదక ద్రవ్యాలు ఎక్కువ, ఈ బయటకు చెప్పుకోలేని బిజినెస్లు అక్కడ లీగల్గానే జరుగుతుంటాయి. సో, దానివలన అక్కడ అవినీతి పెరిగిపోయింది, మాఫియా పెరిగిపోయింది, ఇల్లీగల్ వ్యవహారాలు పెరిగిపోయాయి, సమాజానికి చేటు చేసే అంశాలు పెరిగిపోయాయి. వాటిని బలంగా ఎదుర్కోవడానికి బలమైన పార్టీ ఇంతకుముందు లేదు. కాంగ్రెస్ పార్టీని చంపేశారు, వామపక్షాలని చంపేసి వామపక్షాల్లో బలమైన నాయకులను తన పార్టీలో చేర్చుకున్నారు. అలా తనకు రాజకీయంగా ఎదురు లేకుండా చేసుకున్నారు. కానీ 2014లో ఎప్పుడైతే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందో అప్పుడు వాళ్ళ కన్ను పశ్చిమ బెంగాల్ మీద పడింది. సో, 2016లో కొంత ట్రై చేశారు కానీ సక్సెస్ అవ్వలేదు. 2021లో బలంగా మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టారు. బీజేపీ పెద్ద పెద్ద నాయకుల టీం పశ్చిమ బెంగాల్లో దిగిపోయారు 2021 ఎన్నికల్లోనే. సో, అప్పుడు
78 సీట్లు వచ్చాయి. ప్రధాన ప్రతిపక్షంగా నిలబడ్డారు. అప్పటి వరకు పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఉనికి కూడా లేదు. ఒకానొక సందర్భంలో పశ్చిమ బెంగాల్లో బీజేపీ తరపున పోటీ చేయాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే విపరీతమైన హింస అక్కడ. ఎన్నికల్లో హింస పెట్టి వైలెన్స్ ద్వారా గెలిచేవారు మమతా బెనర్జీ అనే అపవాదు కూడా ఉంది ఆమెకు. చివరికి బీజేపీ వాళ్ళు ఫస్ట్ వ్యవస్థలను దించారు. గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ని యాక్టివేట్ చేశారు. బలమైన నాయకత్వాన్ని తయారు చేశారు. సో దర్యాప్తు సంస్థలను దించారు. అన్ని రకాలుగాను సావధాన భేద దండోపాయాలన్నీ కూడా, అన్ని అస్త్రాలు కూడా సంధించి పశ్చిమ బెంగాల్లో గెలిచారు. బీజేపీ వాళ్ళు గెలవడానికి ఎంత కష్టపడ్డారో, ఎన్ని వ్యవస్థల్ని వాడుకున్నారో, ఎన్ని దర్యాప్తు సంస్థలను వాడుకున్నారో, ఎంత కష్టపడ్డారో, అక్కడ మమతా బెనర్జీ ఓడిపోవడానికి ఆమె చేసిన తప్పులు కూడా ఉన్నాయి. ఆమెలో నియంతృత్వం కావచ్చు, ఆమె ఏకపక్ష వైఖరి కావచ్చు, మరో నాయకత్వాన్ని ఎదగనీయకపోవడం కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేకత వస్తున్నా సరే దాన్ని పట్టించుకోకపోవడం కావచ్చు, ఇలా అనేక అంశాలు ఉన్నాయన్నమాట. సో అలా ఆమె చివరికి ఓడిపోయారు చాలా కారణాలు.